సలాం. సార్ గారికి స్వాగతం. నెక్స్ట్ తర్వాత మండల పరిషత్ అభివృద్ధికారి అశోక్ కుమార్ సార్ గారు, మండల తహసీల్దార్ నరేంద్ర సార్ గారికి ఎంతో సంతోషం. అదేవిధంగా మండల కన్వీనర్ రాజశేఖర్ గారికి స్వాగతం. దయచేసి సార్ గారికి నీళ్ళు తెప్పించండి సార్, అందరినీ కూర్చోమని. రాజు లోకల్ లీడర్స్ 3-4 ఉంటారు, కూర్చోబెట్టి. మీరు ఇవి తగ్గించుకుంటే ప్రజల దగ్గరికి పోగలుగుతాం. మళ్ళీ ఇటుకు వచ్చిగా రాజు గారు తర్వాత పుస్తకాలతో సన్మానిస్తున్నారు. వారికి స్వాగతం చెప్తున్నారు. అదేవిధంగా సార్ గారికి పుస్తకాలతో తర్వాత సన్మానించి వారికి స్వాగతం చేస్తున్నారు. స్థలం ఉందా? మీరు డిఎస్పీ గారిని కలవండి. చూసినాను నువ్వు ముబారక్ పోండి. పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి దగ్గర ఉండి హౌసింగ్ కూడా చేయించండి. అట్లా వాళ్ళకి ఒంటరి మహిళలు చేసి ఇచ్చేసేయండి. क्या होना टेंशन ఈయన వచ్చినాక కూడా అట్లే ఉందా? మార్పేం లేదా? కరెక్ట్గా చెప్పండి. మనకే మొహమాట వద్దు, వాళ్ళే బంధువులు కాదు మనకి. ఇది మీరు దగ్గర ఉండి పార్టీ వాడు పెన్షన్ది పెట్టించేసారు చూడండి, సర్టిఫికేట్ ఇప్పిల్లా. అది సదరం పోయినప్పుడు నాకు చెప్పండి, నేను చేయిస్తాను. మీరు పెట్టించండి. పార్టీ లైన్లో వాళ్ళకు కూడా గ్రీవెన్స్లో పెట్టుకునేది ఎందుకు? చేయించండి. లోకల్ వాళ్ళు పని చేయడంలే. మీరు ఎవరు నాయకులు? ఇనవే ఊరికి నాటకాలు వేస్తారు. మీకు ఏ పూలుకుంటే స్పెషల్ ఇది. వచ్చినప్పుడు జనాలు ఎక్కువ అల్లరి చేస్తారు కానీ పని చేయరు. మీరు ప్రజలకు పోయి పని చేస్తే కదా గౌరవం పడేది, ఓట్లు పడేది. ఏమన్నంటే సాయిబులు అంటారు. సాయిబులు ఓట్లు వేయరా మనకి? వేస్తారు వాళ్ళు. రేపటికల్లా ఇప్పించేసి. సరే అమ్మా, ఇప్పుడే అప్లై హలో ఎవరు? ఎస్ ఓకే. ಹೌದಮ್ಮ ಆಯ್ತು ಆಯ್ತು. सर वो सर्टिफिकेट सर लास्ट ईयर में गवर्नमेंट में बनना తలుపుల్లే ఇది, తలుపుల్లే ఇది తలుపులో. ఇప్పుడు తహసీల్దార్ వస్తాడు కదా, లేదంటే పక్కన పెట్టండి. వాళ్ళ నెంబర్ తీసుకో. తలుపులు నేను మాట్లాడతలేము, నేను చేస్తలేము. మై కర్తులేమా नंबर दो तुम्हारा, तुम्हें नंबर दो दूसरों का अलाउ करो. फर्स्ट लोकल
పెన్షనా? మార్కెట్ వెల్కమ్ సార్. సీనియర్ నాయకులు బషీర్ అన్న గారు, సీనియర్ నాయకులు స్పీడ్ చేసేయండి. ఫస్ట్ ఈ బిల్స్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయి. ఇదే మీరు నాయకులు పనిచేస్తాను విధానం. అందరూ అప్లై చేయొచ్చు. గౌరవ శాసనసభ్యులు గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి అది ఆడు సార్ ఇస్తాడు. ఎవరు ఆయన? ఏం పేరు? పంచాయత్ సెక్రటరీ పేరు చెప్పాలి. ఆయన ముందు మీరు వస్తే నేను ఓపికగా ఉంటా. మీకోసం వచ్చిండేది చెప్పమ్మా. కలెక్టర్ గారికి ఇల్లు కాలిపోయింది మీరు పంపించేసాను సార్. కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పంపించేసాను. ఏమిస్తారు కలెక్టర్ గారు? అంటే దీనికి ప్రొవిజన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టింది. మన సూపర్ సిక్స్ లో మీరందరూ కూడా ఇక్కడ వస్తున్న అక్కగారు మీకు పడిందా లేదా 15 చొప్పున మీరంతా వినియోగించుకోండి. అదేవిధంగా మీ సమస్యలో 40 పరిశీలిస్తే గదిగారికి ప్రశ్న ఉచిత బస్సు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటుంది చెప్పి మీకు సభాముఖాన్ని మంజూరుకుంటున్నాడు. అదేవిధంగా మనకు అన్నా క్యాంటీన్ మన ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత మనం ప్రశాంతంగా ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, సాయంత్రం 3 పూట్ల 15 రూపాయలకు లక్షణంగా ప్రభుత్వం మనకు ఈ కార్యక్రమం చేపట్టింది. వాటితో పాటు చదువుకోవడానికి పిల్లలకు స్కూల్లో మంచి వసతి కల్పించింది. బుక్స్ కానీ, డ్రెస్సు కానీ, షూ కానీ, మధ్యాహ్నం పోయే వరకు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడు పుట్ట గూడు అని చెప్పి ఆ రోజు పేదవారికి మధ్యాహ్నం కూడా కొనసాగిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా మన గ్రామాలకి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ధైర్యంగా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మన గ్రామాల్లోకి వచ్చి మన సభను తెలుసుకోవడం అవకాశం కల్పించిందంటే అది కేవలం కూడా ప్రభుత్వానికి చెప్పింది. సభగా మనం చూసుకుంటాం. మార్కెట్ వెల్కమ్ సార్. సీనియర్ నాయకులు బషీర్ అన్న గారు, సీనియర్ నాయకులు ముస్లిం వరకు అందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకంటే అన్నగారు కదులు ఉన్నాడంటే మన తీర్థంగా ఉంటారు. ఎందుకంటే ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, శుభకరాలకు, అశుభకరాలకు, ఊరేగింపులకు, గ్రామదేవత కొలులకు, మతపైన ఉత్సవాలకు, పేర్ల పండుగలకు, జాతరలకు అన్నిటికీ ఆపద బంధువులు మన గవర్నమెంట్ కట్టుకుంటున్న సదరు అని చెప్పి కూడా మీ అందరికీ సమావేశంగా చేసుకుంటున్నాను. అధికారులు కానీ చిరువుతో కానీ ఏ నాడు అందరూ అంటారు. ఆ మహానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరూ సమానమే. నేను చెప్తాంటే కూడా ఇవన్నీ తప్ప మాట్లాడుతాను. ఎందుకంటే అటువంటి ఉండవు. సాయం చేసే పని మీద తప్ప తిరిగి చెప్పుకోలేదు సిద్ధాంతం మహాన్ లేదు. కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా నిరాదరణ పెడతారు. ఎందుకంటే ఆ మహాన్ని ఆశ్రయించే వాళ్ళు, అభినందించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు వేల సంఖ్యలు, లక్ష సంఖ్యలు ఉండాలని చెప్పి ఈ సందర్భాన్ని మీకు సభలో మనం చేసుకుంటూ ఆయన బయటికి పంపించి పొద్దున్న నుంచి తాగి డిస్టర్బ్ చేస్తాడు. పంపించేవాడు ఎవడన్నా కానీ పంపించండి. పొద్దున్న నుంచి తాగి ఎంటబడినాడు. నాయకులకి మెయింటైన్ చేసుకునే కాదు. వాడు ఘోరంగా పోతే పోనీ లేదా పోలీసు చెప్పండి. తర్వాత 2000 ఇచ్చాడు, తర్వాత 2700 ఇచ్చాడు, 3000 ఇచ్చేసి ముచ్చటంగా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అదే 3000 ప్లస్ 4000 వెళ్ళిపోయి 7000 ఇచ్చిన ఘనత చరిత్రలో కన్నీ ఇండియన్
కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో కూర్చొని ఎందుకంటే సభాముఖంగా మనం చేసుకోవాలి. ఎందుకంటే 4,000, 3,000, 7,000 అవుతుంది. ప్రభుత్వము ఆర్థికంగా ఓడిపోతుంది అయినప్పుడు కూడా గెలిచిన వెంటనే అందరూ కూడా పార్టీ అనేది లేదు, అందరికి సమానంగా 7,000 ఇచ్చాడు. దాంతో పాటు మహిళలకు, దాంతో పాటు వికలాంగులకు 6,000 పెంచాడు. ఏమి ఇంట్లో పని పాటు చేసుకున్నాను చాలా ఇబ్బంది కూడా వాళ్ళకి 15,000 పెంచింది. ఘనత తెలుగుదేశం ప్రభుత్వం దక్కింది. కూడా మీ అందరికీ సభాముఖంగా మనం చూసుకుంటున్నాము. 4,000 వచ్చిన తర్వాత 4,000 ప్లస్ 6,000 ప్లస్ 15,000 ఏ ప్రభుత్వం ఇస్తుందో ఈ విధంగా ప్రభుత్వం ఇస్తుందంటే కరెక్ట్ గా 30 అవుతుంది. ఆదివారం 30 అవుతుంది. ఆదివారం వస్తే 30 కార్యక్రమం పెట్టారు. 30 కదా ఒక రోజు ముందే పెట్టేసారు. అంటే ఏ ప్రభుత్వం ఇచ్చారా వాళ్ళు వారం తర్వాత 10 రోజుల తర్వాత విడుదల వారిగా డబ్బులు లేదు, మనీ లేదు, ముసలి పని పాటి పెట్టి కూర్చుంది. జమీన్ మీద ఏ సమస్య ఉందా ప్రజలు మన అధినేత నారా దర్బార్ కార్యక్రమం పెట్టారంటే పర్సనల్ తీసుకొని చేయండి. ఎందుకు సమస్యలు సాల్వ్ అందరూ సమానమే కాబట్టి అందరూ కూడా साइड देते बाद में घर को अप्लाई करो घर भी देते అధికారులు కరెంట్ విషయం కానీ పెన్షన్ విషయం కానీ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ప్రతి ఒక్కరు కూడా మీ సమస్యను సాల్వ్ చేయడానికి మన ఎమ్మెల్యే గారు కూర్చున్నారు. కాబట్టి మీ సమస్యను సాల్వ్ అవుతాయని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా అమలు చేసుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మా అన్న గారికి భగవంతుడు సలహా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై కందుకూరి ప్రసాద్ గారు. నీ పొజిషన్ కూడా చెప్పు, ఏం పర్వాలే, నువ్వేందనేది కూడా చెప్పు వాళ్ళకి. నేను పలానా మనిషి మాట్లాడతాను. దగ్గర పెట్టు ప్రజా పరిష్కార వేదికలో ఇచ్చిన నియోజక ఎమ్మెల్యే కందుకూరి ప్రసాద్ గారికి మళ్ళీ కీలూరు గ్రామ ప్రజలకు అందరికీ నా గౌరవాలు. నేను ఈ గ్రామ పూర్తి మాట్లాడుతున్నాను సార్. మా గ్రామంలో ఈ ఇన్ఛార్జ్ సెక్రటరీ కూడా ఈ 3-4 నెలలు నలుగురు మారినారు. డిజిటల్ అసిస్టెంట్ కానీ, ఇంజనీర్ అసిస్టెంట్ కానీ, ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ మాత్రం కూడా ఉన్నారు సార్. ఇక్కడ ఊరు లేదు సార్. అది అధికారులు ఎవరు కూడా లేదు. మా గ్రామంలో ఒకరే ఊరు ఉన్నారు సార్. ఒక ఏఎన్ఎం, ఒక వెటర్నరీ డాక్టర్, ఒక సర్వే తప్ప గ్రామ పంచాయతీలు ఏదైనా గ్రామంలో ఏదైనా పనులు చేయాలంటే పనులు చేయడానికి ఎవరు అధికారులు లేదు సార్. సచివాలయ సిబ్బందులు ముగ్గురు ఉన్నారు సార్. ఏంటంటే ఉద్యోగ పరిస్థితి ఉంది. వెల్ఫేర్ అసిస్టెంట్ లేరు, ఇంజనీర్ అసిస్టెంట్ కూడా మేము ఉద్యోగంలో పోవాలి సార్. ఇక్కడ పర్మనెంట్ గా అధికారిని సెక్రటరీ నియమని కూర్చున్నాం సార్.